ఓం శాంతి 1-3-22 మధురమైన పిల్లలు, మీరు మీ అదృష్టాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. పురుషార్థం చేసి తండ్రి నుండి స్వర్గం యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. బాబా చెప్తున్నారు, మీ అదృష్టాన్ని వజ్రతుల్యంగా తయారు చేసుకోవాలి. పురుషార్థం చేసి తండ్రి నుండి స్వర్గం యొక్క పూర్తి వారసత్వం తీసుకోవాలి. ప్రశ్న: ఏ రహస్యం బుద్ధిలో ఒకవేళ యుక్తియుక్తంగా కూర్చున్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది అంటున్నారు బాబా. జవాబు: డ్రామా యొక్క రహస్యం. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి అవినాశీ పాత్ర లభించి ఉంది. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారికి అవినాశీ పాత్ర లభించి ఉంది. దానిని అభినయించాల్సిందే. ఎవరి పాత్ర ఆగదు, అరగదు, చెరగదు. ఈ సృష్టి నాటకం తయారయ్యి సిద్ధంగా ఉంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. ఇందులో తారుమారు కూడా అవజాలదు. కల్పం పూర్తయ్యాక మళ్ళీ అదే పాత్ర క్షణక్షణం రిపీట్ అవుతుంది. ఇది చాలా గుహ్యమైన రహస్యం. ఇది యుక్తియుక్తంగా బుద్ధిలో కూర్చున్నట్లయితే సంతోషం ఉంటుంది, లేదంటే తికమక పడతారు. బాబా అంటారు, పిల్లలు తికమక పడకండి. తండ్రి పట్ల నిశ్చయం పెట్టుకుని పూర్తి వారసత్వం తీసుకుని పురుషార్థం చేయండి. పాట: మిమ్మల్ని పొంది మేము సర్వస్వాన్ని పొందాము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఈశ్వరీయ పిల్లలు పాట విన్నారు. మీరిప్పుడు ఈశ్వరుడి పిల్లలుగా అయ్యారని డ్రామానుసారంగా అర్థమవుతుంది. ఈశ్వరుని ద్వారా మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వటానికి వచ్చారు, అనగా స్వరాజ్యాన్ని తీసుకోవటానికి వచ్చారు. నరకం యొక్క మనుష్య మాతృలకైతే స్వర్గం అంటే ఏమిటి అనేది తెలియను కూడా తెలియదు. బాబా స్వర్గ స్థాపన చేస్తారని, తర్వాత రావణుడు నరకాన్ని స్థాపన చేస్తాడని మీకైతే తెలుసు. ఇది కూడా ఎవరికీ తెలీదు. మనం బాబా నుండి స్వర్గ రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. మనుషులు ఎవరైనా మరణించినప్పుడు స్వర్గస్థులు అయ్యారు అని అంటారు. అనగా స్వయం గురించి ఇలా అంటున్నట్లు, మేము నరకంలో ఉన్నాము మరియు అందరూ నరకానికి యజమానులు అని. ఇది చాలా సహజమైన విషయము. తికమక పడవలసిన అవసరం లేదు. మీ అదృష్టం ఇప్పుడు వజ్రతుల్యంగా తయారవుతూ ఉంది. వజ్రతుల్యమైన అదృష్టాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు. తండ్రి నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. నరకం ఎంత సమయం నడుస్తుంది? ఇది ఎవరికైనా అర్థం చేయించినట్లయితే సత్యుగం లక్షల సంవత్సరాల క్రితం ఉండేదని అంటారు. మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్, ఈశ్వరీయ విద్యార్థులు. గాడ్ ఫాదర్ ద్వారా స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నారు. మరి బాబాను ఎందుకు మర్చిపోతారు అనేది బాబాకు అర్థం కావట్లేదు. తుఫాన్లైతే చాలా వస్తాయి. మరి శ్రమించకుండా మీరు స్వర్గానికి యజమానులుగా అయిపోతారా? కష్టపడకుండా స్వర్గానికి యజమానులు అయిపోతారా? ఎవరైనా మరణించినట్లయితే స్వర్గవాసులుగా అయ్యారు అని అంటారు. మరి మీరు ఎందుకు ఏడుస్తారు? సంతోషం జరుపుకోవాలి. ఒకవేళ స్వర్గంలోకి వెళ్ళటం అంత సులువైతే ఎంత సంతోషం! అప్పుడు స్వర్గానికి చేరుకుంటారు. ఇక్కడ దుఃఖంలో ఉండవలసిన అవసరం ఏముంది? దుఃఖంలో మనుషులు విషం తీసుకునైనా చనిపోతారు. సిపాయిలు ఎంతమంది మరణిస్తారు? ఒకరినొకరు హతమార్చుకుంటారు కూడా. బాబా అంటారు, అందరికీ అర్థం చేయించండి. స్వర్గానికి వెళ్ళారు అన్నప్పుడు మరి మీరు మళ్ళీ ఎందుకు ఏడుస్తారు? వాస్తవానికి ఎవరూ స్వర్గానికి వెళ్ళలేరు. అలాగే తిరిగి పరంధామం కూడా వెళ్ళలేరు. ఇప్పుడు మీకు స్వర్గంలోకి వెళ్ళే ఉపాయాన్ని తండ్రే
తెలియచేస్తారు. స్వర్గంలోకి వెళ్ళటం అంత ఈజీ కాదు, స్వర్గంలోకి వెళ్ళే ఉపాయం తండ్రి తెలియచేస్తారు. స్వర్గ రచయిత ఎప్పుడైతే స్వర్గాన్ని రచిస్తారో అప్పుడే ఎవరైనా స్వర్గంలోకి వెళ్ళగలరు కదా. ఇప్పుడు స్వర్గ రచయిత అయిన తండ్రి వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే రావణ రాజ్యం మొదలవుతుందో అప్పుడు దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోతారు అని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఆ సమయం నుండే వికారాలు మొదలవుతాయి. రావణ రాజ్యం ఎప్పుడు మొదలవుతుంది? దానికంటూ ఏ రోజు నిశ్చితమై లేదు అని బాబా చెప్తున్నారు. బాబా వీరిలో ఎప్పుడు ప్రవేశించారు అనేది పిల్లలేని మీరు ఏమైనా చెప్పగలరా? ఈ శివబాబా బ్రహ్మబాబా శరీరంలోకి ఎప్పుడు ప్రవేశించారో మీరు ఏమైనా చెప్పగలరా అని అడుగుతున్నారు బాబా. ఎప్పుడైతే సాక్షాత్కారం జరిగిందో అప్పుడు వచ్చారా, లేక ఎప్పుడు వచ్చారు? సాక్షాత్కారాలు ఏవైతే భక్తి మార్గంలో కూడా ఇలాగే జరుగుతాయి. బాబా ఏ సమయంలో వచ్చారు అనేది తెలియదు. కృష్ణుడు వచ్చే ఘడియను చూపిస్తారు. శివ్ బాబాకు ఘడియ మొదలైనవి ఏమీ ఉండవు. బాబా అయితే యజమాని, ఎప్పుడు వస్తారు అనేది తెలియదు. ఇక్కడ మురళి ద్వారా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తారు. నేను కాలుడికే కాలుడిని, మహాకాలుడిని. నేను అందరినీ తిరిగి తీసుకువెళ్తాను. సత్యుగంలో కొద్దిమందే ఉండేవారు. కలియుగంలో లెక్కలేనంతమంది మనుషులున్నారు. ఆత్మలందరూ తిరిగి వెళ్ళిపోవాలి. తీసుకువెళ్ళేటువంటి పండా తప్పకుండా కావాలి. తీసుకెళ్ళే మార్గదర్శకుడు కూడా, గైడ్ కూడా కావాలి. నేను ఆత్మిక పండాగా అయి వచ్చాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను. కొత్త ప్రపంచం కోసం మిమ్మల్ని చదివిస్తున్నాను అని బాబా చెప్తున్నారు. నరకం, స్వర్గం ఏమిటి, ఎంత సమయం నడుస్తాయి, ఎప్పుడు మొదలవుతాయి, ఈ విషయాలు సన్యాసులు మొదలైన వారెవ్వరికీ కూడా తెలియవు. రచయిత కూడా ఒక్కరే, సృష్టి కూడా ఒక్కటే. శాస్త్రాలలో అయితే ఆతాళం, పాతాళం మొదలైన చాలా సృష్టిలను తయారు చేసేసారు. వాటి కోసం వెతుకుతూ ఉంటారు. ఒక్కొక్క నక్షత్రంలో ప్రపంచం ఉందని భావిస్తారు. తండ్రి అంటారు, నేను మళ్ళీ మీకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తాను. క్రైస్ట్ మళ్ళీ తమ సమయానికి రావాల్సి ఉంటుంది. డ్రామా ఒక్కటే అని చెప్తున్నారు బాబా. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం తప్ప ఇంకా ఏది ఉండదు అని చెప్తున్నారు బాబా. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం తప్ప ఇంకేది ఉండదు. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. ఓ పతిత పావన రండి అని స్మృతి చేస్తారు. కనుక తప్పకుండా సంగమంలోనే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు తెలుసు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఏం తీసుకోవడానికి వచ్చాం. మీరంటారు, మేము బాబా యొక్క వారసత్వాన్ని తీసుకోవటానికి వచ్చాం. మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. కల్పకల్పం వారసత్వాన్ని తీసుకుంటాం మరియు పోగొట్టుకుంటాం. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయాలి. బాబా అంటున్నారు, కల్పకల్పం వారసత్వాన్ని తీసుకుంటారు, పోగొట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేయాలి. పూర్తి జ్ఞానాన్ని తీసుకుని ఇతరులకు ఇవ్వాలి. లేదంటే వృద్ధి ఎలా జరుగుతుంది? మీరు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి, ఇతరులకు ఇవ్వాలి. లేదంటే వృద్ధి ఎలా జరుగుతుంది? పాట ఎంత బాగుంది, నిన్ను పొంది మేము సర్వస్వాన్ని పొందాం. దీని అర్థాన్ని పిల్లలైన మీరే అర్థం చేసుకుంటారు. పాట ఎంత మధురంగా ఉంది, మీ మనసుకు హత్తుకుంటుంది. బాబా, మీ నుండి మేము ఎలాంటి రాజ్యాన్ని తీసుకుంటామంటే దాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఇది అవినాశి వారసత్వం. ఇది అవినాశి తండ్రి నుండి లభిస్తుంది. అనాది ప్రపంచం యొక్క డ్రామానుసారంగా మరియు గీత యొక్క వర్ణన అనుసారంగా బాబా మళ్ళీ గీతను వినిపించడానికి వచ్చారు. అందులో రాజయోగాన్ని నేర్పించారు.
శాస్త్రాలలో కలగా పులగం చేసేశారు. బాబా చెప్తున్నారు, యుక్తిగా అర్థం చేయించేవారు కూడా కావాలి కదా. జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని కొందరు అంటారు. ఆత్మ అయితే అవినాశి, ఆత్మ ఎప్పటికీ వినాశనం కాదు. ఆత్మ యొక్క పాత్ర కూడా అవినాశి పాత్రను అభినయించాలి. దాని పాత్ర ఎప్పుడూ అరిగిపోలేదు అని చెప్తున్నారు బాబా. ఆత్మ పాత్ర ఎప్పటికీ అరిగిపోలేదు, ఎప్పుడూ చెరిగిపోలేదు. ఈ సృష్టి నాటకం తయారయ్యి సిద్ధంగా ఉంది అని చెప్తున్నారు బాబా. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమీ తయారయ్యేది లేదు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఏది కొత్తగా తయారయ్యేది లేదు. ఇందులో మార్పు చేర్పులు కూడా జరగవు. ఎంతటి అద్భుతం ఇది! ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. చిన్న ఆత్మ, ఇంత చిన్న ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది. కల్పం పూర్తయ్యాక మళ్ళీ అదే విధంగా పాత్రను రిపీట్ చేస్తారు. కల్పం పూర్తయ్యాక మళ్ళీ అదే విధంగా పాత్రని రిపీట్ చేస్తారు. క్షణము అలాగే గడుస్తుంది. డ్రామాను కూడా పూర్తిగా యుక్తిగా అర్థం చేసుకోవాలి. బాబా అంటున్నారు, డ్రామాను కూడా ఏం చేయాలి? యుక్తిగా పూర్తిగా అర్థం చేసుకోవాలి. చాలామంది అయితే ఈ విషయాల్లో తికమక పడతారు. ముందైతే తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభించనున్నది అని తండ్రి పట్ల నిశ్చయం ఉండాలి. ఫస్ట్ మనకి బాబా మీద ఏముండాలి? నిశ్చయం ఉండాలి. కల్పకల్పం భారతదేశానికే లభిస్తుంది. 84 జన్మలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వర్ణాలను కూడా తప్పకుండా అర్థం చేయించాలి. గీతలో వర్ణించబడిన వర్ణాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ వర్ణం, దేవతావర్ణం, క్షత్రియ వర్ణం, ఇవి కూడా బాబా ఏం చెప్తున్నారు? వర్ణాలను కూడా తప్పకుండా అర్థం చేయించాలి. మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నామని ఒకరికొకరు ఈ స్మృతిని ఇప్పించుకోవాలి. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నామని ఒకరికొకరు ఈ స్మృతిని ఇప్పించుకోవాలి. అందరూ అయితే వచ్చి చదువుకోరు. బాబా చెప్తున్నారు, అందరూ అయితే వచ్చి చదువుకోరు. సెంటర్లు అయితే బాబా చెప్తున్నారు తెరుచుకుంటూ ఉండటాన్ని చూస్తారు. అక్కడకు నరకవాసులు వచ్చి మళ్ళీ తిరిగి స్వర్గవాసులుగా అవుతారు. బాబాకు రాస్తారు, మేము ఏర్పాట్లు చేయగలము, మాకు ఏ వస్తువు పట్ల మమకారం లేదు, ఇదంతా ఈశ్వరార్థమే అంటారు. ఇప్పుడు మీరు ఏ సలహా ఇస్తే అది నేను కూడా రాస్తాను, పరస్పరం చర్చించుకోండి. ఎక్కడైతే మంచి లొకాలిటీ ఉంటుందో అక్కడ సెంటర్ తెరవమంటున్నారు బాబా. పిల్లలు ధైర్యం ఉంచితే తండ్రి సహాయం లభిస్తుంది. బాబా ఎంత సంతోషిస్తారు! అనేకులను గవ్వ నుండి వజ్రంలా తయారు చేయటం, ఇటువంటి దానమైతే బాగుంటుంది అని మనసులో అనుకుంటారు. ఇది అతిపెద్ద హాస్పిటల్ కూడా, కాలేజ్ కూడా. కేవలం 3 అడుగుల నేల కావాలి. ఇందులో కేవలం 3 అడుగుల నేల కావాలంటున్నారు బాబా. బాబా ఎంత సహజ రీతిలో, ఎంత సాధారణంగా మనకి ఉంటారో చూడండి. ఎక్కడికి వచ్చారు బాబా? ఎవరి శరీరంలోకి వచ్చారు? ఏ రాజుల్లోకైనా ఎందుకు రాలేదని వారు అంటారు. నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను. ఎవరైతే 84 జన్మలను ఖచ్చితంగా పూర్తి చేస్తారో వారిలోకి వస్తాను. సత్యుగం యొక్క మొదటి రాకుమారుడైతే వీరు కదా. సత్యుగం యొక్క మొదటి రాకుమారుడు కదా వీరు. సత్యుగం యొక్క మొదటి రాకుమారుడైతే వీరు కదా. వీరికి శ్యామ్ సుందర్ అనే పేరును కూడా పెట్టారు. శ్రీకృష్ణుడికి శ్యామ్ సుందరుడు అనే పేరు ఉంది కదా. పిల్లలైన మీరు దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకుంటారు. వారు అర్థాన్ని కూడా తెలియని కారణంగా నల్లగా చేసేసారు. ముఖ్యమైన శివబాబా లింగాన్ని కూడా నల్లగా చేశారు. కృష్ణుణ్ణి రాముణ్ణి కూడా నల్లగా చేసేశారు. ఒక చోట తెల్లగా, మళ్ళీ ఇంకొక చోట నల్లగా ఎందుకు? జగన్నాథ మందిరంని ముఖాన్ని ఆఫ్రికన్ల వలె చూపిస్తారు. అక్కడక్కడ నారాయణ్ని కూడా నల్లగా చేసేశారు. కొన్ని చోట్ల లక్ష్మిని కూడా ఇలాగే చూపిస్తారు.
మనుషుల బుద్ధి ఎలా ఉంది అని ఇప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. బాబాను కలుసుకునేందుకు బాబా సత్యమైన మతాన్ని ఇస్తారు. ఇకపోతే యజ్ఞ తపాదులు, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తారు. ఊరికినే ధనాన్ని వృధా చేస్తూ ఉంటారు. మరి పతిత పావన రండి అని ఎందుకంటారు? స్మృతి ఎందుకు చేస్తారు? గంగా, యమున నదులు మొదలైనవి ఎన్ని ఉన్నాయి. బాబా కూడా చాలా తీర్థయాత్రలు మొదలైనవి చేశారు. ఈ బ్రహ్మబాబా చాలా తీర్థయాత్రలు చేశారు. ఇప్పుడు అతి ప్రియమైన లక్కీ సితారాలైన మీరు నరకం మరియు స్వర్గం గురించి తెలుసుకున్నారు. మనుషులు మరణించినప్పుడు స్వర్గానికి వెళ్ళారు అని అంటారు. కావున వారికి కూడా స్వర్గం అని దేన్ని అంటారో అర్థం చేయించండి అంటున్నారు బాబా. మనకి తెలుసు, అందుకే అర్థం చేయిస్తాము. మనకు కూడా స్వర్గస్థాపన చేసేటువంటి తండ్రి లభించారు. వారు జ్ఞానాన్ని ఇస్తున్నారు. మనకు మనుష్యులు గురువులు ఎవ్వరూ లేరు. బాబా చెప్తున్నారు, మనకి మనుషులు ఎవరు కూడా గురువులు లేరు కదా. సద్గురువు ఎవరు? గురువులకే గురువు సద్గురువు. సద్గురువు ఒక్క బాబాయే. వారే పతిత పావనుడు అని చెప్తున్నారు. వారినే పిలుస్తారు కదా, నిరాకారుడు, కాలుడికే కాలుడు, మహాకాలుడు. వారినే మీరు జ్ఞాన సాగరుడు అని అంటారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు, ఆనంద సాగరులు, జ్ఞాన సాగరులు. మనకైతే జ్ఞానం లేదు. వారి వద్ద ఏ జ్ఞానమైతే ఉందో అది ఇంకెవరి వద్ద లేదు అని చెప్తున్నారు బాబా. బాబా దగ్గర ఉండే జ్ఞానం ఇంకెవరి వద్దైనా ఉందా? ఎవ్వరూ కూడా ఇవ్వలేరు. మీరు బాబా చెప్తున్నారు, మీరు ఎంతగా ఆనందంతో పులకరించిపోవాలి కదా, మీరు ఎంత ఆనందంతో పులకరించిపోవాలంటున్నారు బాబా. పతిత పావనుడైన గాడ్ ఫాదర్ మనల్ని చదివిస్తున్నారు. మనల్ని చదివించేది ఎవరు? నిరాకారుడు, జ్యోతిస్వరూపుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు. వారు మన తండ్రి, టీచర్, సద్గురువు. ఇందులో గుటకలు మింగే విషయం లేదు. బాబా చెప్తున్నారు, ఇందులో ఏం గుటకలు మింగక్కర్లేదు. మీ రచననైతే సంభాళించాల్సిందే, మీ బాధ్యతలన్నీ నిర్వర్తించుకోమంటున్నారు బాబా. ఒకవేళ ఇక్కడికి వచ్చి కూర్చుండిపోతే ఇది సన్యాసుల జ్ఞానం అయిపోయినట్లే. ఒకవేళ మీరు ఇక్కడే వచ్చి కూర్చున్నారనుకోండి, మీ రచనను ఎవరు సంభాళిస్తారు? ఇది కూడా సన్యాసులు అయిపోయినట్లు ఉంటుంది. అందుకే మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక గంట, అరగంట సమయాన్ని కేటాయించండి. ముందు 7 రోజుల బట్టీలో ఉండవలసి ఉంటుంది. బాబా చెప్తున్నారు, ముందు 7 రోజులు కోర్స్ తీసుకోండి. 7 రోజులు మీకు ఎవ్వరి స్మృతి రాకూడదు. 7 రోజులు కూడా ఎవ్వరి స్మృతి రాకూడదు అంటున్నారు బాబా. అంటే ఫస్ట్లో బాబా నియమం పెట్టేవారు, 7 రోజులు ఎవరి స్మృతి రాకూడదు, ఎవరికి ఉత్తరం రాయకూడదు, పూర్తిగా అందరినీ మర్చిపోవాలి. మీరైతే చాలా సంవత్సరాలు బట్టీలో ఉన్నారంటున్నారు బాబా. మీరైతే చాలా సంవత్సరాలు బట్టీలో ఉన్నారు. అయినా అదృష్టం కొందరినైతే మాయ లాగేస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైంది. బాబా అంటున్నారు, మాయ బలవంతులతో బలవాన్నయ్యి ఏం చేస్తుంది? యుద్ధం చేస్తుందని చెప్తున్నారు. తండ్రి అంటారు, పిల్లలు నెమ్మదిగా పరిపక్వ అవస్థను చేరుకుంటూ ఉండండి. బాబా అంటున్నారు, పిల్లలు సమయం లేదు, అందుకు తొందరగా ఏం చేయండి? పరిపక్వ అవస్థకి చేరిపోండి. మనం 84 జన్మలు పూర్తయ్యాయని మీకు తెలుసు కదా. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యే సమయం వచ్చేసింది. మీకు తెలుసు కదా, మీ బుద్ధిలో మొత్తం వృక్షము అన్ని ధర్మాలు ఉన్నాయి. బాబా చెప్తున్నారు, మీకు తెలుసు కదా, బుద్ధిలో వృక్షం యొక్క అన్ని ధర్మాలు ఉన్నాయి. అక్కడ కూడా వేరు సెక్షన్స్ ఉంటాయి. అంటే ఏ ధర్మం వాళ్ళు ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతారు. క్రిస్టియన్ ధర్మంలో, బౌద్ధ ధర్మంలో, ఇస్లామీలు అంటే ముస్లిం ధర్మంలో. ఇక్కడ కూడా అంతే. ఇకపోతే మోక్షం ఎవరికీ లభించదు అంటున్నారు బాబా. మోక్షం లభించటం అనేది ఉండదు. నీటి బుడగ వలె ఆత్మ పరమాత్మలో లీనమవుతుందని కాదు. ఏమంటారు? ఆత్మ వెళ్ళి పరమాత్మలో లీనమైపోతుందంటారు. అలా అయితే పాత్రే ఉండదు, సృష్టి ఉండదు, ఈ డ్రామా ఉండదు. అన్ని జ్యోతుల్లో కలిసిపోతే ఇంకా ఆట అనేది ఉంటుందా? ఇదంతా అసత్యం అంటున్నారు బాబా. అసత్యము అంటే ఇంక పూర్తిగా అసత్యమే. ఇందులో కొంచెం కూడా సత్యం లేదు. సత్యం అనేది ఇసుకంత కూడా లేదంటున్నారు బాబా. ఇసుమంత కూడా లేదు సత్యం.
సత్యాన్ని చెప్పేవాడు ఎవరు? ఒక సత్యం, శివం, సుందరం తప్పించి ఇంకెవ్వరూ కూడా సత్యాన్ని చెప్పలేరు. భక్తిలో ఏమైనా నోరు తీపవుతుందా? బాబా అడుగుతున్నారు, భక్తిలో ఏ విషయంలో అయినా మీకు నోరు తీపవుతుందా అంటున్నారు. నోటిని ఎవరు తీపి చేస్తారు అనేది పిల్లలైన మీకే తెలుసు. నోటిని ఎవరు తీపి చేస్తారో మీకే తెలుసు కదా. కనుక తండ్రి యొక్క చదువు పట్ల పూర్తి ధ్యాస పెట్టాలి. అందుకే బాబా చదివించి చదువుపైన మనకి ఏమి ఉండాలంటున్నారు? పూర్తి ధ్యాస ఉండాలట. పాత ప్రపంచాన్ని చూసి ఆకర్షింపబడకండి అంటున్నారు బాబా. ఇది భ్రష్టాచారి ప్రపంచం కదా, వినాశీ ప్రపంచం కదా. దీనిపైన కొంచెం కూడా మీరు ఆకర్షణ పెట్టుకోకండి. ఇది భ్రష్టాచారి ప్రపంచం కదా, దేని మీద కూడా మీకు అటాచ్మెంట్ అనేది ఉండకూడదు. దేహాభిమానంలోకి రావద్దంటున్నారు బాబా. ఇప్పుడు మన బ్యాగేజ్ని తయారు చేసుకుని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోవాలంటున్నారు బాబా. ఇప్పుడు ఈ ప్రపంచం సమాప్త అయిపోబోతుంది. బాబా అంటారు అంతా ఇన్ష్యూర్ చేసుకోండి. అందుకే మీరు ఏది జమ చేసుకోవాలో అంతా సఫలం చేసేసుకోండి. భక్తి మార్గంలో చేసినప్పుడు అల్పకాలిక ఫలం లభిస్తుంది. భక్తిలో కూడా చూడండి, ఏం దానం చేసినా ఈశ్వరార్పణం అంటారు, కానీ అక్కడైతే అల్పకాలిక ఫలం లభిస్తుంది. ఈశ్వరుడు ఇచ్చారని భావిస్తారు. ఇప్పుడు మీరు ఇస్తారు కనుక బాబా మళ్ళీ రిటర్న్లో మళ్ళీ మీకు ఇస్తారు. ఇప్పుడు మీరు బాబాకి ఇస్తున్నారు, బాబా మళ్ళీ మీకు రిటర్న్లో ఇస్తారు. డైరెక్ట్ అయిన కారణంగా మీకు 21 జన్మలకి ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఇక్కడైతే బాబా ఏమంటున్నారు, మీకు డైరెక్ట్ ఈశ్వరార్పణం చేస్తున్నారు. అందుకే మీకు ఇక్కడ 21 జన్మలకి ఇన్సూరెన్స్ లభిస్తుంది. బాబా అంటారు చూడండి, మేము పూర్తిగా ఇన్ష్యూర్ చేసుకున్నాము కనుక పూర్తి రాజ్యం లభిస్తుంది. అది దైహిక ఇన్సూరెన్స్, ఇది ఆత్మిక తండ్రితో ఇన్సూరెన్స్ కదా. అదైతే దైహిక ఇన్సూరెన్స్, కానీ ఇది ఆత్మిక తండ్రితో ఇన్సూరెన్స్. ఈశ్వరార్థం దానం చేస్తారు కనుక ఈశ్వరుడు రిటర్న్లో ఇస్తారు. ఇక్కడ మీరు ఈశ్వరార్థం దానం చేస్తారు కాబట్టి ఈశ్వరుడు మీకు రిటర్న్లో ఫలం ఇస్తారు. వారైతే భక్తి మార్గంలో కూడా దాత. ఈశ్వరుడు ఎవరు? భక్తి నుండి కూడా ఆయన దాత, అలాగే జ్ఞాన మార్గంలో కూడా ఆయన దాత. ఇది అనంతమైన చదువు, అనంతమైన రాజ్యం కోసం. ఈ చదువు మనం ఎక్కడికి చదువుకుంటున్నాం? అనంతమైన చదువు, అనంతమైన రాజ్యం కోసం. ఇప్పుడు ఎంత కావాలనుకుంటే అంతా తీసుకోండి. బాబా అంటున్నారు, భగవంతుడు భోలానాథుడు భాగ్య విధాత భాగ్యమేక బండారాన్ని తెరిచుంచారు. ఎవరికి ఎంత కావాలనుకుంటే అంతా తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంది. విశ్వరాజ్యాన్ని తీసుకోవచ్చు. పురుషార్థానికే విజయం ఉంది. ఎంత పురుషార్థం చేస్తే అంత విజయం లభిస్తుంది. విజయమాలలో కూర్చోబడేందుకు ప్రయత్నం చేయండి. విజయమాలలో కూర్చోబడేందుకు ప్రయత్నం చేయండి. తికమక పడితే సలహా ఇచ్చే సర్జన్ కూర్చునున్నారు. ఒకవేళ ఇందులో ఏదైనా తికమక చెందితే సలహా ఇచ్చే సర్జన్ కూర్చునున్నారు. మనం అనేక సార్లు అలాగే జ్ఞాన మార్గంలో కూడా ఆయన దాత. ఇది అనంతమైన చదువు, అనంతమైన రాజ్యం కోసం. ఇప్పుడు మీకు ఎంత కావాలనుకుంటే అంతా తీసుకోండి అని చెప్తున్నారు బాబా. పురుషార్థానికి విజయం, విజయమాలలో కూర్చోబడేందుకు ప్రయత్నం చేయండి. విజయమాలలోకి వచ్చేందుకు ప్రయత్నం చేయమంటున్నారు బాబా. తికమక పడితే సలహా ఇచ్చే సర్జన్ కూర్చునున్నారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అయితే సలహా ఇవ్వడానికి బాబా ఉన్నారు. మనం అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నాం మరియు పోగొట్టుకున్నామని మీకు తెలుసు. ఈ జ్ఞానం ఇప్పుడు ఉంది, సత్యయుగంలో మళ్ళీ మనం మర్చిపోతాం. ఈ జ్ఞానం ఇప్పుడే ఉంది, సత్యయుగంలో మళ్ళీ మనం మర్చిపోతామని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, పాత ప్రపంచాన్ని చూసి ఆకర్షింపబడకూడదు అంటున్నారు బాబా. ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, అందువల్ల దీని మీద మనకి కొంచెం కూడా ఆకర్షణ ఉండకూడదు. తమ బ్యాగేజ్ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన బ్యాగులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్దేసుకు రెడీ అయిపోవాలంటున్నారు బాబా. మనదంతా ఇన్సూర్ చేసుకోవాలి. మన దగ్గర ఏదైతే ఉందో అదంతా బాబాకు మనం సమర్పితం చేసేయాలి. రెండో పాయింట్, ఒకవేళ ఏ వస్తువు పట్ల మమకారం లేకపోతే ఇక గవ్వ నుండి వజ్రంలా తయారు చేసే సేవ చేయాలి. బాబా అంటున్నారు ఏ వస్తువు పైన మమకారం పెట్టుకోకండి, ఇదంతా వినాశీ ప్రపంచం కదా.
అందువల్ల ఇప్పుడు గవ్వ నుండి వజ్రంలాగా తయారైపోవాలి. దానం చేయటంతో జ్ఞానధనం పెరుగుతుంది. మనం దానం చేయటంతోనే జ్ఞానధనం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది. వరదానము: నిమిత్త భావపు స్మృతితో ప్రతి పేపర్లో పాస్ అయ్యే ఎవరెడీ నష్టో మోహాభవ. నిమిత్త భావం యొక్క స్మృతిలో ప్రతి పరీక్షలో పాస్ అయ్యే ఎవరెడీ నష్టో మోహ అయిపోమంటున్నారు బాబా. గీత యొక్క 18 అధ్యాయాల సారం ఏంటి? నష్టో మోహ స్మృతి స్వరూప. అంటే ఎవరెడీ అంటే నష్టో మోహ స్మృతి స్వరూపంగా అయిపోవడం. అంటే ఆ సమయంలో ఏ సంబంధీకులు వస్తువులు కూడా గుర్తుకు రాకూడదు. లాస్ట్ టైంలో మనకి పేపర్ దేని మీద వస్తుంది? మోహం మీద వస్తుంది. అందుకే ఆ సమయంలో సంబంధీకులు కానీ వస్తువులు కానీ ఏది జ్ఞాపకం రాకూడదు అంటున్నారు బాబా. ఎవ్వరి పట్ల మోహం ఉండకూడదు. ఒక్క సెకండ్ పేపర్ వస్తువులపైనున్న, వాహనాలపైనున్న, వైభవాలపైనున్న ఒక్క సెకండ్లో ఫెయిల్ అయిపోతాం. అందుకే బాబా ఏం చెప్తున్నారు? దేనిపైన కూడా అటాచ్మెంట్ పెట్టుకోకండి. పూర్తి నిరాధారం, ఒకే బలం, ఒకే విశ్వాసం. నాకు ఒక్క బాబా తప్పించి వేరెవ్వరూ లేరు. అందరితో అతీతం మరియు అందరికీ అతి ప్రియం. అందరికీ అతీతం అయిపోమంటున్నారు బాబా. ఒక్క బాబాకి మనం ప్రియంగా అవ్వాలి. అన్నీ ఉపయోగించుకోండి, అన్నింటి నుంచి డిటాచ్ అయిపోండి, అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. దీనికి సహజ పురుషార్థం ఏంటి? నిమిత్త భావం పెట్టుకోండి. చేసేవాడు చేయించేవాడు బాబా. నేను నిమిత్తంగా ఉన్నాను అనుకోండి. నిమిత్తంగా భావించటంతో నిమిత్తంగా చేసిన వారి స్మృతి ఉంటుంది. అంటే మనకి ఎప్పుడైతే నిమిత్త భావం ఉంటుందో మనల్ని అలా తయారు చేసింది ఎవరు? చేసి చేయించే తండ్రి స్మృతి వస్తుంది. నా పరివారం, నా పని ఇలా ఉండకూడదు. నా పరివారం, నా పని, నా స్టూడెంట్సు, నాది అనే భావన, మైపన్ అనేది రాకూడదు అంటున్నారు బాబా. నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను. మనకి ఏ స్మృతి ఉండాలి? నేను నిమిత్త మాత్రంగా ఉన్నాను. ఈ నిమిత్త భావం యొక్క స్మృతితో ప్రతి పేపర్లో పాస్ అయిపోతారు. స్లోగను: బ్రహ్మ తండ్రి యొక్క సంస్కారాలను తమ సంస్కారాలుగా చేసుకోవటమే ఫాలో ఫాదర్ చేయటం. బ్రహ్మ బాబా యొక్క సంస్కారాలే నా సంస్కారం. బ్రహ్మ బాబా యొక్క సంకల్పమే నా సంకల్పం. బ్రహ్మ బాబా యొక్క ఆలోచనే నా ఆలోచన. ఇలా తండ్రి అడుగులు ఏవైతే వేసేసి ఉంచారో ప్రతి అడుగులో మనం అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఫుట్ స్టెప్ బ్రహ్మ మదర్. బ్రహ్మ అమ్మ అడుగులు వేసేసి ఉంచింది. అడుగులు అడుగు వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవడమే. శివ బాబా సమానంగా మనం తయారైపోవడమే. ఈరోజు స్వమానము: నేను బ్రహ్మబాబ్ సమాన్ సంపన్న ఆత్మను. అచ్చా. ఓం శాంతి.